హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఇది 1959 అక్టోబర్ మాసంలో వచ్చిన బేతాళ కథ అండి. కథ పేరు జరగని ప్రతీకారం. పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవనారంభించాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ప్రజలలో అక్కడక్కడ అపారమైన రాజభక్తి ఉండటం ఎరుగుదుము. అటువంటి వారు తమ రాజు కోసరం ప్రాణాలైనా వదులుతారు. కానీ నీలాగా ఒక పౌరుడి కోసం ఇంత సహనంతో శ్రమపడే వాళ్లను ఎక్కడా చూడలేదు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు మందహాసుడనే రాజభక్తుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కైలాసవతి నగరంలో మందహాసుడనే సుక్షత్రియుడుండేవాడు. అతను సంపన్నుడు, గంభీర స్వభావం కలవాడు. అతను తన సాటి క్షత్రియ కన్యను నీలాలక అనే ఒక ఆమెను ప్రేమించి వివాహమడగోరాడు. ఆమె పైన తనకు గల ఆదరాభిమానాలను ఎన్నో విధాలుగా ప్రదర్శించి ఆమె కోసం ప్రాణాలనైనా త్యాగం చెయ్యగలను అని స్పష్టం చేశాడు. అయితే నీలాలక మందహాసుణ్ణి ప్రేమించలేదు. ఆమె ధృతవర్మ అనే మరొక సామంతుణ్ణి ప్రేమించింది. కొన్నాళ్ల తరువాత నీలాలక ధృతవర్మను పెళ్లాడింది. కాలక్రమాన వారికొక కుమారుడు కూడా కలిగాడు. నీలాలకను తాను పెళ్లాడలేకపోవటము, ధృతవర్మ పెళ్లాడటము మందహాసుడి హృదయంలో సోలపు పోటులాగా అయ్యింది. ఏనాడు అవకాశం దొరికితే ఆనాడు ఆ ధృతవర్మను నా కత్తికి బలి చేస్తాను అని మందహాసుడు ఘోర ప్రతిజ్ఞ చేశాడు. ధృతవర్మను చంపటం తప్ప తనకు మరొక జీవిత లక్ష్యం లేకుండా అందుకోసమే బతుకుతున్న వాడిలాగా కనిపించాడు. కైలాసవతి నగరపు రాజుకు ఒక దాయాది ఉన్నాడు. అతను అది వరకు ఒకసారి రాజును చంపి తానే రాజు కావాలని ప్రయత్నించగా రాజుగారు తరుణంలో పసికట్టి ఆ ద్రోహిని దేశం నుంచి వెళ్ళగొట్టించాడు. దేశం విడిచి వెళ్ళి కూడా ఆ దుర్మార్గుడు తన ప్రయత్నాలను మానలేదు. రాజుగారి సామంతులలో కొందరిని రహస్యంగా తన పక్షం చేసుకుని వారిని తిరుగుబాటుకు పురిగొల్పాడు. సామంతులు రాజుపై తిరుగుబాటు చేసే సమయానికి ఆ ద్రోహి కొంత సైన్యంతో కూడా రాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. రాజుగారి పైన తిరుగుబాటు చేసిన సామంతులలో ధృతవర్మ కూడా ఉన్నాడు. ఈ సంగతి తెలియగానే మందహాసుడు తన బలాలతో సహా రాజుగారి పక్షాన పోరాడటానికి వెళ్ళాడు. యుద్ధరంగంలోనైనా ధృతవర్మ తనకు అందకపోతాడా అని మందహాసుడి ఆశ. యుద్ధం కొద్ది గంటలలో ముగిసింది. తిరుగుబాటుదారులు ఓడి యుద్ధరంగం నుంచి పారిపోయారు. వారిని తరిమి పట్టుకుని శిరచ్ఛేదం చెయ్యమని రాజుగారు తన పక్షాన పోరిన సామంతులకు ఉత్తరవిచ్చాడు. అయితే నిజమైన దీక్షతో రాజద్రోహులను వేటాడిన వారు 2-3 మాత్రమే. మిగిలిన సామంతులకిది చాలా అమానుషంగా తోచింది. రాజద్రోహులను దీక్షతో వేటాడిన వారిలో మందహాసుడొకడు. ఓడిపోయిన వాళ్లను, పారిపోయిన వాళ్లను వేటాడటం అతనికి కూడా క్రూరమనే అనిపించింది. కానీ అతను వేటాడినది ఒక్క ధృతవర్మ కోసమే. ఆ ధృతవర్మ యుద్ధరంగంలో తన పాల పడకుండా తప్పించుకున్నాడు. అతని ప్రాణాలు తీస్తానని మందహాసుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరనేలేదు. తిరుగుబాటుదారులు ఎంతో మంది దొరికారు, మరణశిక్ష పొందారు. కానీ ధృతవర్మ దొరకలేదు. అతను దేశం దాటి పారిపోకముందే ఎలాగైనా వెతికి పట్టుకోవాలని మందహాసుడి ఉద్దేశం. యుద్ధరంగం నుంచి పారిపోయిన తిరుగుబాటుదారుల జాడలు దారిలో కనిపించిన వారి ద్వారా తెలుసుకుంటూ ఒకనాడు చీకటి పడి మందహాసుడు తన భటులతో సహా ఒక గ్రామం చేరి అక్కడి సత్రంలో ఆ రాత్రికి బస ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతలో ఆ సత్రంలో చేరిన మనుషుల సంభాషణను బట్టి ఆ గ్రామం చివర ఒక పాడుబడిన ఇంట్లో ఎవడో తిరుగుబాటుదారు ఉంటున్నట్టు తెలిసింది. వెంటనే మందహాసుడు తన భటులను దివిటీలతో సహా తన వెంట రమ్మని ఆజ్ఞాపించి ఆ పాడుబడిన ఇంటిని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఇల్లు సులువుగానే దొరికింది. మందహాసుడు ఇంటి తలుపు తట్టి ఎవరు లోపల అని బిక్కరగా కేకపెట్టాడు. ఒక ఆడమనిషి తలుపు తెరిచింది. లోపల ఎక్కడో ఒక్క దీపం
మినుకు మినుకుమంటున్నది. దివిటీలు పట్టుకున్న భటులు దూరంగా ఉండటం చేత ఆ తలుపు తెరిచిన మనిషి నీలాలక అని మందహాసుడు పోల్చుకోలేదు. ఆమె అవతారం కూడా వికృతంగా ఉన్నది. ఎవరు మీరు? ఏం కావాలి? అన్నదామె మందహాసుడితో. ఈ ఇంట్లో ఎవరున్నారు? అని మందహాసుడు గద్దించి అడిగాడు. నేను నా కొడుకును అన్నది నీలాలక. ఆమె మందహాసుడి గొంతు పోల్చుకుని తన భర్తకు ప్రమాదం రానున్నదని భయపడసాగింది. అయితే మీరిద్దరూ తక్షణం ఇల్లు విడిచి వెళ్ళండి. మేమీ ఇంటిని దగ్ధం చెయ్యాలి అన్నాడు మందహాసుడు. అతను ఆ మాట అన్నదే తడవుగా ఇంటిని తగులబెట్టడానికి భటులు దివిటీలతో సహా పరిగెత్తారు. నీలాలక గబగబా లోపలికి వెళ్ళి నిద్రపోతున్న తన కొడుకును ఎత్తుకున్నది. ఇంటి కప్పు అప్పుడే అక్కడక్కడా అంటుకున్నది. ఆమె బయటికి పరిగెత్తు వచ్చి, నా భర్త గాయపడి లోపల ఉన్నారు. ఆయనను సజీవంగా దహించేస్తే మీకేం ఒరుగుతుంది? ఆయన మీద మీకు పగ ఎందుకు? నేనాయనను ప్రేమించి పెళ్ళాడాను. కావలిస్తే నా ప్రాణాలు తీసుకోండి. వీడు నా కొడుకు. నన్ను చూసి కాకపోతే ఏ పాపము ఎరుగని వీణ్ణి చూసి అయినా నా భర్తను కాపాడండి అని కన్నీరు కార్చుతూ మందహాసుడి కాళ్లపైన పడింది. మందహాసుడు నీలాలకను గుర్తించాడు. అతని మనస్సు కలవరపడింది. అతను నీలాలక కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తల్లికి అప్పగించాడు. తరువాత చప్పట్లు చరిచి తన భటులను పిలిచి, ఒరే ద్రోహి దక్షిణంగా పారిపోయాడు. మీరు వెంటనే వాణ్ణి పట్టుకోండి. నేను ఈమెను ఎవరింటనన్నా వదిలిపెట్టి మీ వెనకటికే వస్తున్నాను అన్నాడు. మందహాసుడి భటులు దక్షిణంగా బయలుదేరి వెళ్లారు. తరువాత మందహాసుడు తగలబడుతున్న ఇంట్లో ప్రవేశించి మంచంలో అసహాయ స్థితిలో ఉన్న ధృతవర్మను చేతుల్లో ఎత్తి బయటకు తెచ్చాడు. తన గుర్రం మీద పడుకోబెట్టి తాను పక్కన నడుస్తూ ఉత్తరంగా బయలుదేరాడు. నీలాలక తన కొడుకుని ఎత్తుకుని వెంట నడిచింది. తెల్లవారేసరికి వారు సరిహద్దు దాటారు. సరిహద్దు అవతల ఒక కాపుల ఇంట్లో ధృతవర్మ అతని భార్యాపుత్రులు కొద్ది రోజులు ఉండటానికి ఏర్పాటు చేసి మందహాసుడు తన గుర్రం మీద కైలాసవతి నగరానికి తిరిగి వచ్చాడు. అతను నేరుగా సేనాని వద్దకు వెళ్ళి రాజద్రోహిని కాపాడిన వాడికి శిక్ష ఏమిటి అని అడిగాడు. శిరచ్ఛేదం అన్నాడు సేనాని. అయితే నాకు శిరచ్ఛేదం చేయించండి. రాజుగారి పైన తిరుగుబాటు చేసిన ధృతవర్మను నేను కాపాడి సరిహద్దు దాటించి ఇప్పుడే వస్తున్నాను అన్నాడు. సేనాని ఆశ్చర్యంతో, చేసిందేదో చేశావు, ఆ సంగతి ఒకరికి చెప్పటం దేనికి? నిన్ను ఎవరు అడగబోయారు అన్నాడు. మందహాసుడు తృప్తి చెందక రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నేను రాజద్రోహి అయిన ధృతవర్మను కాపాడాను. నాకు తగిన శిక్ష విధించండి అన్నాడు. రాజుగారు మండిపడి తన మంత్రితో, ఈ దుర్మార్గుడి తల తీయించండి అన్నాడు. సేనాని అడ్డుపడి, మహారాజా, తొందరపడకండి. మన సామంతులలో ఎంతో మంది యుద్ధానికి రాకుండా ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఇతను తిరుగుబాటుదారులతో వీరోచితంగా పోరాడాడు. యుద్ధం ముగిసినాక 20 మందికి పైగా రాజద్రోహులను పట్టుకున్నాడు. ఒక్కణ్ణి కాపాడినంత మాత్రం చేత రాజద్రోహిగా ఎంచి మరణదండన విధించడం భావ్యం కాదు. తాను చేసిన తప్పు తానే బయట పెట్టుకోవటంలో ఇతనికి రాజభక్తి మరింత స్పష్టమవుతున్నది కదా అన్నాడు. సేనాని చేసిన వాదన రాజుకు నచ్చింది. ఆయన మందహాసుణ్ణి దండించక విడిచిపుచ్చాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మందహాసుడి ప్రేమ అనన్యమైనది, అతని రాజభక్తి కూడా అపారమైనదే. ఈ రెండిటి సంఘర్షణలో ప్రేమ జయించిందని, అందుకే అతను ధృతవర్మను విడిచిపుచ్చాడని అనుకోవచ్చు. అయితే అతను ఆ పని చేసినందుకు తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు గనుక అతని ప్రేమ గొప్పదో రాజభక్తి గొప్పదో నేను నిర్ణయించలేకుండా ఉన్నాను. తెలిసి కూడా నా సందేహం తీర్చలేని పక్షంలో నీ శిరస్సు పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మందహాసుడి ప్రేమలో కానీ రాజభక్తిలో కానీ విశిష్టత ఏమీ లేదు. అతను నిజంగా నీలాలకను ప్రేమించిన వాడైతే ఆమె ప్రేమకు పాత్రుడైన వాణ్ణి చంపటానికి ఘోర ప్రతిజ్ఞ చెయ్యడు. అతని రాజభక్తి కూడా అంతంత మాత్రమే. యుద్ధరంగంలో
ధృతవర్మను చంపే అవకాశం కోసమే అతను రాజపక్షాన చేరాడు. ఒకవేళ ధృతవర్మ రాజపక్షాన చేరి ఉంటే మందహాసుడు తిరుగుబాటుదారుల వైపు చేరేవాడే. మందహాసుడిలో ఉన్నది ఆత్మాభిమానం. నీలాలక తనను ప్రేమించక ధృతవర్మను ప్రేమించేసరికి అతని ఆత్మాభిమానం దెబ్బతిన్నది. అందుకే ధృతవర్మను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. నీలాలక దృష్టిలో నీచుడిగా కనబడటం ఇష్టం లేకనే ధృతవర్మ ప్రాణాన్ని కాపాడాడు. కానీ దెబ్బతిన్న తన ఆత్మాభిమానానికి తగిన ప్రతిక్రియ జరగనందువల్ల తనకు తానే బలి కావడానికి యత్నించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.